నమస్తే. నేను మీ నాగచంద్రుడు, సీనియర్ అడ్వకేట్, సన్నపుల్ల. షూరిటీ లేకపోతే జైలుకి పోవాల్సిందేనా? మిత్రులారా, ఒక కేసులో బెయిల్ తొందరగా లభిస్తుంది, ఈ కేసులో లభించదు. షూరిటీ లేకపోతే న్యాయస్థానం జైలుకి పంపిస్తుందా? మిత్రులారా, మన దేశంలో ఉన్నటువంటి బిఎన్ఎస్ భారతీయ న్యాయ సమితి అనే చట్టంలో సెక్షన్ 187 ఏం చెప్తుంది అంటే, నేరాలు అనేవి సాధారణంగా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి బెయిలబుల్ నేరాలు, 2 నాన్ బెయిలబుల్ నేరాలు. బెయిలబుల్ నేరాలు అంటే ఎవరైనా చిన్న నేరం చేస్తే ఆ రోజు ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది. పోలీసులు పోలీస్ స్టేషన్లో నోటీస్ ఇచ్చేస్తారు, లేదా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు న్యాయస్థానంలో హాజరుపరిచినప్పుడు న్యాయస్థానం వాళ్ళకి బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి ఖచ్చితంగా బెయిల్ ఇచ్చేస్తుంది. బెయిల్ ఇచ్చే సందర్భంలో వాళ్ళు కనుక షూరిటీ పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటే వారిని రిమాండ్ పంపించే అవకాశం ఉంది. అదే నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే తీవ్రమైనటువంటి నేరాలు ఎవరైనా చేస్తే ఆ నేరాలకు న్యాయస్థానం యొక్క విశేషమైన అధికారం ఉపయోగించి బెయిల్ ఇవ్వరు, లేదా అవి బెయిల్ ఇవ్వాలా లేదా అనేది నిర్ణయం తీసుకుంటుంది. ఉదాహరణకి రేప్, మర్డర్, కిడ్నాప్ ఇలాంటి కేసుల్లో తీవ్రమైన నేరాలు, ఇవి నాన్ బెయిలబుల్ నేరాలు.